జనగామ జిల్లాలో పోలీసులు వర్సెస్ లాయర్ల మధ్య హై వోల్టేజ్ వార్ జరుగుతోంది. ఓ సివిల్ కేసు విషయంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన తమపై దాడి చేశారని ఇద్దరు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని జనగామ బార్ అసోసియేషన్ ఆరోపించింది. ఇవాళ కోర్టు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. సివిల్ కేసు విషయంలో నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్కు న్యాయవాదులు గద్దెల అమృతారావు, కవితపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేశారని డీసీపీ రాజమహేంద్ర నాయక్ రాత్రి 9 గంటలకు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అయితే న్యాయవాదులే పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. న్యాయ దంపతులపై జరిగిన దాడిని ఖండిస్తూ సీఐ, ఎస్ఐ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు విధులు బహిష్కరించి సంఘీభావం ప్రకటించాయి. న్యాయవాదుల ఫిర్యాదుపై విచారణ చేస్తామన్నారు డీసీపీ మహేంద్ర నాయక్. అయితే సివిల్ ఇష్యూలో న్యాయవాదుల దంపతులే కావాలని గొడవ చేశారని చెబుతున్నారు జనగామ ఏసీపీ పార్థసారథి. అనవసరంగా లొల్లి క్రియేట్ చేసి పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఏసీపీ పార్థసారథి. జనగామ జిల్లాలో పోలీసులు వర్సెస్ లాయర్ల మధ్య హై వోల్టేజ్ వార్ జరుగుతోంది. ఓ సివిల్ కేసు విషయంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన తమపై దాడి చేశారని ఇద్దరు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని జనగామ బార్ అసోసియేషన్ ఆరోపించింది. ఇవాళ కోర్టు విధులు బహిష్కరణకు పిలుపునిచ్చింది. సివిల్ కేసు విషయంలో నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్కు న్యాయవాదులు గద్దెల అమృతారావు, కవితపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేశారని డీసీపీ రాజమహేంద్ర నాయక్ రాత్రి 9 గంటలకు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అయితే న్యాయవాదులే పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. న్యాయ దంపతులపై జరిగిన దాడిని ఖండిస్తూ సీఐ, ఎస్ఐ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు విధులు బహిష్కరించి సంఘీభావం ప్రకటించాయి. న్యాయవాదుల ఫిర్యాదుపై విచారణ చేస్తామన్నారు డీసీపీ మహేంద్ర నాయక్. అయితే సివిల్ ఇష్యూలో న్యాయవాదుల దంపతులే కావాలని గొడవ చేశారని చెబుతున్నారు జనగామ ఏసీపీ పార్థసారథి. అనవసరంగా లొల్లి క్రియేట్ చేసి పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఏసీపీ పార్థసారథి. బార్ అసోసియేషన్ అండ్ మై వైఫ్ ఆల్సో, హర్ నేమ్ ఈస్ డి కవిత, షీ ఈజ్ ఆల్సో అన్ అడ్వకేట్. మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింటు జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే, సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు వేస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి, అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా, అక్కడ కోర్టులో చూసుకోరా, మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం, మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ, తర్వాత మనోహర్ ఎస్ఐ, ఏఎస్ఐ వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మహిళను చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకుపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర పెట్టారు. ఆ తర్వాత మేము అంటే బయటికి వెళ్దామంటే కూడా నా సెల్లు కూడా గుంజుకున్నారు. జనగామ పట్టణానికి చెందిన అమృతరావు అనే అడ్వకేటు మరియు అతని భార్య ఆమె కూడా అడ్వకేటే, ఇద్దరు కలిసి ఒక సివిల్ కేసులో వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్తోని ఆ సివిల్ కేసులో అనవసరంగా రాద్ధాంతం చేసి ఆయనతో గొడవ పెట్టుకొని ప్లస్ పోలీసు వాళ్ళతో ఎందుకు పోలీస్ స్టేషన్లో గొడవ చేస్తున్నందుకు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ మీద గొడవ చేశారు. అసలు ఆయన సంబంధం లేని ఇష్యూ అనవసరంగా వచ్చి కావాల్సి ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకొని దాన్ని రచ్చరచ్చ చేశాడు పోలీస్ స్టేషన్లో. పబ్లిక్ అందరూ సమక్షంలో చేశారు. మన పోలీసు వాళ్ళు దాన్ని ఆపాలని చెప్తే పోలీసు వాళ్ళ మీద నెట్టివేయడం జరిగింది. ఆయన చెప్పినట్టు తర్వాత డీసీపీ గారికి కంప్లైంట్ చేసిండు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, కూలంకషంగా ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో తెలుసుకొని సార్కి రిపోర్టు పెడతాము, యాక్షన్ తీసుకుంటాము. ఆయన వాస్తవంగా చెప్పిన దాని ప్రకారం అంత ఆయనే ఇష్టం ఉన్నట్టు దౌర్జన్యం చేసింది పోలీస్ స్టేషన్లో ఆయన కొట్టడం